నల్లగొండ జిల్లా చెరువుగట్టులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గుట్ట కింద నంది సర్కిల్ వద్ద ఉన్న షాపులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమయ్యాయి. 15కు పైగా బొమ్మల షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. ఇదే సమయంలో 2 గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు ఉధృతమై సమీపంలోని గ్రామ పంచాయతీ కార్యాలయానికి కూడా వ్యాపించాయి. సార్ కూడా రానికి ఎన్ని తలబడి ఫైరింగ్ అని ఫోన్ చేసి ఎవరన్నా ఫైరింగ్ అని ఫోన్ చెప్పారు ఎవరన్నా భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 2.5 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. చెరువుగట్టు దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 10 షాపుల వరకు దగ్ధమైనట్టు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూటా లేకపోతే సిలిండర్ పేలా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, అసలు అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి? కొంతమంది షార్ట్ సర్క్యూట్ అంటున్నారు, ఒకసారేమో 2 సిలిండర్లు పేలి అంటున్నారు. ఏంటి అసలు అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి? అగ్ని ప్రమాదానికి గల కారణం అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మొదట మంటలు ఎగిసిపడ్డాయి. ఆ తర్వాత ఆ షాపులలో పాటు షాపులలో కొందరు నివాసం ఉంటారు. ఆ క్రమంలోనే కొన్ని షాపుల్లో ఒక 2-3 సిలిండర్లు ఉన్నాయి. ఆ అగ్ని ఏదైతే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించిన క్రమంలో గ్యాస్ సిలిండర్లకు కూడా మంటలు అంటుకోవడంతో అగ్ని ప్రమాద తీవ్రత స్థాయి అయితే పెరిగింది. మొత్తంగా జరిగినట్లయితే మొదట విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు లేచాయి. ఆ తర్వాత మంటలు గ్యాస్ సిలిండర్ అంటుకోవడంతో అగ్ని ప్రమాద తీవ్రత అయితే పెరిగిపోయింది. ఈ క్రమంలోనే గ్రామ పంచాయతీ ఆ కార్యాలయం పక్కమట్టున్నట్టు సుమారుగా 15 నుంచి 17 షాపులు మొత్తం కూడా అగ్నికి ఆవుతాయి. ఆ సిలిండర్లు పేలడం వల్లనే మంటలు తీవ్రంగా వ్యాపించాయి. అందులో ఉన్నటువంటి ఏదైతే చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి ఇది నిన్న తొలి ఏకాదశి కావడం, అదేవిధంగా భక్తులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో, అమావాస్య రోజు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ప్రతి షాప్ లో కూడా దుకాణదారులు భారీగా పూజా సామాగ్రి కావచ్చు, ఆట వస్తువులకు సంబంధించి కావచ్చు, ప్రసాదాలకు సంబంధించి కావచ్చు, అన్ని రకాలైనటువంటి వస్తువులు భారీగా కొనుగోలు చేసి పెట్టుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఆ ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువ ఉండడంతో అగ్ని ప్రమాదం వెంటనే మంటలు ఎక్కువగా ఎగిసిపడి పక్కనున్నటువంటి దుకాణాలకు త్వరగా వ్యాపించి అగ్ని ప్రమాద తీవ్రత అయితే కొద్ది క్షణాల్లోనే భారీగా ఎగిసిపడింది. మంటలు అయితే ఎగిసిపడ్డాయి. అయితే అక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, ఒక దుకాణం ద్వారా ఉన్నటువంటి వారంతా కూడా ప్రాణాలను అరచేతులు పెట్టుకుని బయటికి పరుగులు తీసి ఆ ఫైర్ సిబ్బందికి స్థానిక పోలీసులకు కూడా సమాచారం అందించారు. కానీ అక్కడ ఆ ఫైర్ ఇంజన్ రావడానికి దాదాపుగా గంట పైగా ఆలస్యం కావడంతో మంటలు ఆ ఫైర్ ఇంజన్ వచ్చేసప్పటికీ కూడా పూర్తిగా మంటల్లో ఉన్నటువంటి ఆ దుకాణంలో ఉన్నటువంటి ఆట వస్తువులు కావచ్చు, సామాగ్రి మొత్తం కూడా అగ్నికి ఆగుతైంది. ఒక ఇంట్లో ఆ కూతురి కోసం, పెళ్లి కోసం దాచుకున్నటువంటి రాజ్యలక్ష్మి అనే ఆమె తన కూతురి పెళ్లి కోసం అయితే చిట్టి ఎత్తి 30 లక్షల రూపాయల నగదు, అదేవిధంగా బంగారం 40 తులాల బంగారం కూడా అక్కడ షాపుల్లోనే ఉంచుకోవడం జరిగింది. ఈ ఘటనలో మొత్తం కూడా నగదు బంగారం కూడా అగ్నికి ఆహుతైపోయాయి. ఈ నల్గొండలో ఉంటున్నట్టు వారంతా కూడా దుకాణంలో ఉంటారు కాబట్టి దుకాణంలోనే భద్రపరచుకోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. భారీగా నష్టం ఆ దుకాణం వారికి నచ్చింది. మొత్తంగా ఒక్కొక్క దుకాణంలో 5 నుంచి 10 లక్షల వరకు సామాగ్రి ఉంటుంది. దాదాపుగా
3 కోట్ల వరకు కూడా ఆస్తి నష్టం జరిగిందని చెప్పేసి అయితే దుకాణదారులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ప్రభుత్వ పరంగా తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఉందా, ఆ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే షార్ట్ సర్క్యూట్ జరిగిందా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి కూడా ఎప్పుడు జరగని ఘటన పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి సన్నిధిలోనే ఇలాంటి ఘటన జరగడం పట్ల భక్తులు కూడా కొంత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది శంకరి.